దయచేసి సినిమా చూపించే పని బంద్ చేయండి. కొత్తగా 3D సినిమా ఏం స్క్రీన్ లేకుండా ఇక ముఖ్యమంత్రి గారు మాటలు చెప్తా ఉంటే కల్కి సినిమా పనికిరాదు మనకి. కల్కి సినిమా పనికిరాదు, ఏ 3D సినిమా వాటికి అద్దాలు చూసే అవసరం, అద్దాలు లేకుంటే 3D మూవీ చూపిస్తున్నాడు. న్యూయార్క్ సిటీ చేసేస్తా అంటాడు. మహేశ్వరంలో పోయి న్యూయార్క్ సిటీ చేసేస్తాడు. న్యూయార్క్ సిటీ 200 సంవత్సరాలు పట్టింది కట్టనికి. న్యూయార్క్ సిటీ తలదన్నే విధంగా మహేశ్వరంలో సిటీ చేస్తా అంటాడు. మళ్ళీ ఇంకోటి ఏంది, శంషాబాద్లో మెడికల్ టూరిజం ల్యాబ్ పెడతారు, మెడికల్ టూరిజం హబ్ పెడతా అంటారు. ఏం చేస్తారు మెడికల్ టూరిజం శంషాబాద్లో ఎక్కడ చేస్తారు? మూడోది వచ్చి రాజకొండలో ఫిలిం ఇండస్ట్రీ కడతాడు. అంటే సినిమా తీయకుండానే సినిమా అంటే ఈ మామూలు సినిమా కూడా కాదు, 3D మూవీ చూపిస్తున్నాడు. 3 డైమెన్షనల్ మూవీ మనకు చూపిస్తున్నాడు. ఎట్లుందంటే ముఖ్యమంత్రి గారి ఉట్టికెక్కలేని వాడు స్వర్గానికి ఎగిరినట్టుంది. కాబట్టి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి. మేము గతంలో తీసుకున్న పనులు పూర్తి చేయండి. ఒక ఫ్లైఓవర్ ఓపెన్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి, గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక కాన్సెప్ట్తో వచ్చినారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు కొన్ని కంటిన్యూ చేశారు. తర్వాత మేము వచ్చి ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయినాం, హయ్యర్ లెవెల్ తీసుకుపోయినాం. దాన్ని టాప్ సిటీగా బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చినాం. పెట్టుబడులకి ఒక స్వర్గధామంగా తయారు చేసాం హైదరాబాద్ నగరాన్ని. మీరు నెక్స్ట్ లెవెల్ తీసుకోమండి. మరి ప్రజలు హర్షిస్తారు తప్ప ఎంతసేపు మార్పు ఆనవాళ్ళు ఉండొద్దు. ఇది మంచి పద్ధతి కాదు, మంచి పరిణామం కాదు. ప్రజాస్వామ్యంలో దిస్ ఇస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. కాబట్టి మీరు పరిపాలన పైన దృష్టి పెట్టి హైదరాబాద్ ఇమేజ్ కాపాడుతూ అటు రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి తప్ప మీరు ఇవన్నీ మానుకొని అందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని అందరి అనుభవం ఉన్నటువంటి నాయకులు కానీ అధికారుల యొక్క మీరు ఒపీనియన్ తీసుకొని మీరు స్టెప్స్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను.